నవంబర్లో మన దగ్గర ఒక మిస్సింగ్ కేస్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయితే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కాకుంటే ఇది మర్డర్ కేస్గా ఇది డిటెక్ట్ అయింది. మియాపూర్ పిఎస్ నుంచి మన అందరు ఆఫీసర్స్ దీని మీద చాలా మంచి పని చేశారు. ఇది యాక్చువల్లీ దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్. ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది, దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది, అది కూడా మేము సీజ్ చేశాము అండ్ ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఏంటి అదే మెయిన్ రీజన్ మనకు అదే తెలిసింది. ఇది హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది వైఫ్, వాళ్ళు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది అమ్మాయి, ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పారమోర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది, అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేశారు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు అండ్ మన బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా చెక్ చేసినప్పుడు అక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి బాడీ దొరికినప్పుడు వాళ్ళు ఒక 194 కేసు పెట్టారు. వాళ్ళు కూడా ఒక ఫీమర్ బోన్ కలెక్ట్ చేసి వాళ్ళు దగ్గర పెట్టారు. వాళ్ళు ప్రయత్నం చేశారు ఐడెంటిఫై చేయడానికి, కానీ ఏమీ క్లూస్ కాకుంటే కేస్ అలాగా ఉంది. కానీ అదే మేము త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని ఫీమర్ బోన్ అక్కడే ఉన్న ఎఫ్ఐఆర్ మేము తీసుకొని మన దగ్గర మళ్ళీ వెరిఫై చేస్తాము. ఇది ఫీమర్ బోన్ అండ్ అతనిది కొడుకు నుంచి డిఎన్ఏ శాంపిల్ ఇది వీల్ కంపేర్. అదే కాజ్ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి, ఈ పర్సన్ నుంచి ఫ్రీడమ్ ఉండాలి, అదే పెంటేష్ నుంచి. ఇదే మెయిన్ రీజన్. ఇది పరిచయం వాళ్ళకి కొంచెం ఇది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది నవంబర్ నుంచి ముందుగానే ఉంది, కానీ ఇది నవంబర్లో ఫైనల్గా వాళ్ళు ఇది చేశారు. మహారాష్ట్రలో అదే వాళ్ళకి డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు క్రిమినల్స్ కూడా కొంచెం ఇంటెలిజెంట్గానే ఉన్నారు, నాట్ డమ్. వాళ్ళు అందుకే బాడీ ఎంత దూరంగా పాసిబుల్ ఉంటే అంత వేరే జ్యూరిస్డిక్షన్ వేరే పాసిబుల్ ఉంటే వాళ్ళు తీసుకుపోయారు. అదే ట్రాన్సాక్షన్స్ మెయిన్ ఇది సత్యవతి ఆమె ఇచ్చింది డబ్బులు మధుసూదన్కి అండ్ మధ్యలో జరిగింది అతను ఒప్పు తీసుకున్నారు. దీని కారణం కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువ జరిగింది అండ్ ఈ పెంటేష్ కూడా చెప్పారు మళ్ళీ డబ్బులు ఎక్కడ పోయింది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, అప్పుడు కూడా అది కూడా ఒక రీజన్. దీనిలో ముగ్గురు. రాజేష్ రోల్ అదే రాజేష్ అతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనికి చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. బాడీ ట్రాన్స్పోర్టేషన్లో కూడా అతనే కార్ తీసుకొచ్చారు. అదే కార్లో A2 A3 వాళ్ళు కార్లో బాడీ తీసుకుపోయి మహారాష్ట్రకి తీసుకుపోయారు. అది ఎట్లా ప్యాక్ చేశారు ఇలాగా కాదు అమ్మ, బాడీకి నార్మల్గా ఎలా తీసుకుపోతారు అయినా డిక్కీలో పెట్టి అదేలాగా తీసుకుపోయారు.
అదే ప్రికాషన్ అండ్ నైట్లోనే ట్రావెల్ చేసి అది జరిగింది. బ్యాక్గ్రౌండ్ అంతా జస్ట్ ఆమె ఇది మన సిద్ధి వినాయక్ టెంపుల్ ఏరియా ఉంది మియాపూర్, అక్కడిది రెసిడెన్స్. ఏమీ చాలా ఎక్కువ పాత క్రిమినల్ హిస్టరీ లాగా లేదు. నేటివ్ ఇది స్లీపింగ్ పిల్ ఇచ్చినప్పుడు ఆమె మాత్రమే ఉంది. ఇచ్చిన తర్వాత అది ఆమె చెక్ చేసింది, కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఆమె A2కి మధుసూదన్ రెడ్డికి కాల్ చేసి తెలిసింది. అప్పుడు A2 A3 ఇద్దరు బండి నుంచి వచ్చారు. అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత బాడీకి వాళ్ళు డిస్పోజల్ కోసం తీసుకుపోయారు. సత్యవతి అదే సత్యవతి చెప్తుంది. ఇది సత్యవతి అండ్ మధుసూదన్ రెడ్డి ఇద్దరు కలిసి ఇది ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే అదే మన కంప్లైంట్లో కూడా వాళ్ళు రాశారు 18th 19th నుంచి అతను మిస్సింగ్గా ఉన్నారు. కానీ మనకు కంప్లైంట్ 25th వచ్చింది. సో అది కూడా సస్పిషియస్గానే ఉంది. అదే ఈ మిస్సింగ్ మనకు వచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ 25th నుంచి మేము పని స్టార్ట్ చేశాము. అండ్ దీనిలో కూడా ఇది కంప్లైనెంట్ సైడ్ ఫ్యామిలీ డిసీజ్ సైడ్ ఫ్యామిలీ ఎల్డర్ బ్రదర్ అన్న కొడుకు వాళ్ళు కూడా చాలా ఫాలోఅప్ చేశారు. అందుకే కేస్ లైవ్గానే నడిచింది. చాలా ప్రయత్నం చేశాము. మధుసూదన్ రెడ్డిది పోల్ట్రీ ఫామ్ ఓపెన్ చేశారు అండ్ మెయిన్ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. ఇది ఆమె మీద మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూగానే పోయింది. అండ్ ఇంతకుముందు మిస్సింగ్ కేసెస్లో ఆమె ఏం చెప్పింది కి ఇంతకుముందు కూడా అతనిది చాలా అఫైర్స్ ఉన్నాయి, ఇంతకుముందు కూడా పోయారు వచ్చారు, చాలా నార్మల్గా చూపించింది కి ఇది బిహేవియర్ లాగా ఉంది, దీనిలో పెద్ద క్రైమ్ లేదు. కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్స్ సర్క్యులేట్ అయింది. ఇది అన్న కొడుకు వాళ్ళు కూడా అదే రేస్ చేశారు దట్ అమ్మాయి మీద కొంచెం సస్పిషన్ లాగా ఉంది. సెకండ్ భార్య అది అంతా మెయిన్ క్రైమ్ కోసం అది ఇంపార్టెంట్ లేదు, అందుకే నేను అది చూడలేదు. థ్యాంక్ యూ.